లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి లిక్కర్ స్కామ్, రెండు ఫోన్ ట్యాపింగ్ వివాదం కాస్త తలనొప్పిగా మారిన పరిస్థితి సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలోకి ఇప్పుడు కేటీఆర్ని లాగుతూ ఉన్నారు. కేటీఆర్ మీద అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి, కొండా సురేఖ చాలా ఆరోపణలు చేశారు. దాంతోపాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావని చెప్పేసి. ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి ఆరోపణల మీద కేటీఆర్ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. లీగల్ నోటీసులు అవసరమైతే లీగల్ నోటీసులు పంపిస్తా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. సో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ నోటీసులు పంపిస్తాము అనడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది బుకాయింప, బెదిరింప లేక ఏంటి? నోటీసులు పంపిస్తామని కేటీఆర్ అన్నాడు, ఇవ్వండి సమాధానం చెప్తామని కొండా సురేఖ వీళ్ళు కూడా అన్నారు. అందువల్ల ఇలాంటివి కోర్టులో తేలేదేం కాదు. అంటే కావాలని కోర్టు సీరియస్గా తీసుకుంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో ఆయన క్రిమినల్ డిఫేమేషన్ కింద ఆయన 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. డిఫేమేషన్లో హయ్యెస్ట్ పనిష్మెంట్ అది, చరిత్రలో ఎక్కడ వేయరు. ఎందుకంటే ఆ 2 ఏళ్ళు పడితేనే, అంటే డిఫేమేషన్లో హయ్యెస్ట్ పీరియడ్, డిస్క్వాలిఫికేషన్కు మినిమం పీరియడ్. అందువల్ల కరెక్ట్గా డిస్క్వాలిఫై అయ్యటానికి కావాల్సిన స్థాయిలో శిక్ష విధించారు. ఇది ఒక్క రాహుల్ గాంధీ విషయంలోనే జరిగింది, మళ్ళీ ఎక్కడ జరగలేదు కదా. సో బీజేపీ ఎంపీలపై ఎక్కువ జరగలేదు, ఎవరికీ జరగలేదు. అందువల్ల ఆ రకంగా స్టేట్మెంట్లపైనే ఆధారపడి శిక్షలు విధించాలి, కేసులు పెట్టాలి అంటే రాజకీయాల్లో చాలా చాలా కష్టం. అయితే మీరు అనొచ్చు, మరి అలా ఏ తప్పు చేయకపోయినా ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే అన్యాయం కదా అంటే నిజమే, అది ఆవేదన తప్పు చేయకపోతే ఉంటుంది. కానీ పొలిటికల్ కంటెస్టేషన్లో మనం రోజు చూసేటువంటి వ్యవహారం, నరేంద్ర మోడీ వచ్చి ఎన్నిసార్లు మాట్లాడలేదు. మీకు ఉదాహరణకు లాస్ట్ ఎలక్షన్లో వచ్చి పోలవరంను చంద్రబాబు నాయుడు ఏటీఎంగా మార్చుకున్నాడు, మొన్న కేసీఆర్ను కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడు అన్నాడు. మరి అది అంటే అంత పెద్ద అవినీతి చేశాడు అన్నారు. డిఫెమేషన్ కేసు మోడీ పైన వేసిండు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. ఆ మాటకైతే రోజు కేటీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అని. అది కూడా పరువు నష్టమే కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు అని ఆరోపణ చేస్తున్నాడు. ఇది నా పరువు తీర్చడానికి ఆయన రేవంత్ రెడ్డి నోటీస్ ఇస్తే ఏమవుతుంది? అఫ్కోర్స్ ఒక తేడా ఉంది. రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసిందేమో రాజకీయపరమైన ఆరోపణ, అదేమో చట్టపరమైన న్యాయపరమైన నేరానికి సంబంధించిన ఆరోపణ. బట్ ఏదైనా అల్టిమేట్లా ఈ మాటలు ఒకరికొకరు అనుకుంటారు, నేను ముక్కు నెలకు రాసుకుంటాను, బుక్కు చెవులు కోసుకుంటాను, అసలు ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయను, ఇలాంటి సవాళ్ళు, ఇలా కేసులు పెడతాము, సంగతి ఏందో తేలుస్తాం, ఇలాంటివన్నీ బెదిరింపులు, స్టేట్మెంట్లన్నీ రాజకీయ డిస్కోర్స్లో కామన్గా ఉంటాయి. కానీ ఏ కోర్టులు కూడా ఇవే రాజకీయ నాయకుల ప్రకటనల్ని సీరియస్గా తీసుకుంటే కొన్ని స్పెషల్ కోర్టులు పెట్టినా కూడా సరిపోవు. అంత ఇక కోర్టులకు వేరే పని ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అరుణ్ జైట్లీ మీద అన్నది జరిగితే ఆఖరి కేజ్రీవాల్ క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. సో అది లీగల్ ప్రాసెస్లో నిజంగానే కేసులు పెడితే ఏం జరుగుతుంది అనేది ఒక అంశం. దానివల్ల మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ కేసే ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ కేటీఆర్ ఎందుకు అంటున్నాడంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది కనుక, టెలిఫోన్ ట్యాపింగ్లో తన పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి కనుక దాన్ని కౌంటర్ చేయకపోతే నష్టం జరుగుతుంది. అది కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఇలాంటి కౌంటర్ ఎందుకు ఇస్తారంటే పొలిటికల్గా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేస్తానికి కూడా ఇది ఒక మార్గం. చూడండి, కేటీఆర్ కనుక తప్పు చేసినంత ధైర్యంగా అనేవాడా, కావాలని నేను కోర్టు నోటీసులు కూడా ఇస్తానంటున్నాడు కదా అని. సో అందువల్ల రాజకీయాల్లో సహజంగా జరిగే వాద ప్రతివాదాలు ఇవి.